ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, అలాగే పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించేది వారముగా ఉందాం. సామెతలు 3వ అధ్యాయం 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు ఆయన మనకు ఆధారమైన దేవుడు. మనం కూడా ప్రతినిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభువా నీవు నాకు ఆధారమయ్యా అని అంటూ ఉన్నాం కదా. అయితే ఈరోజు నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, మరి నేను నీకు ఆధారం అవ్వడమే కాదు, నీ కాలు చిక్కుబడకుండా ఉండునట్లు నిన్ను కాపాడుతానని మన దేవుడు మనకు భరోసా ఇచ్చి వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మన పరిస్థితులు ఎలాగున ఉన్నా, మన స్థితిగతులు మన జీవితాలను ఎలాగున ప్రభావితం చేస్తూ ఉన్నా కూడా మనము మన దేవుడైన యెహోవాను ఆధారము చేసుకొని ఆయన మీద ఆధారపడి ఆనుకొని మునుముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆయన మనకు ఆధారమైన దేవుడుగా మనల్ని నడిపిస్తూ, మన కాలు చిక్కుబడకుండా మనల్ని కాపాడుతూ, మన పట్ల ఆయన మరి ఉన్నతమైన కార్యాలను జరిగిస్తూ మనల్ని మన పరిస్థితుల్లోంచి లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు, అధికారం కలిగిన దేవుడు. ఈ మాటను నమ్ముదాం, విశ్వసిద్దాం. ఆయనే మన ఆధారము, ఆయనే మన కొండ, మన కోట, మన ఆశ్రయదుర్గము. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడండి. ఏ పరిస్థితులు ఎలాగునూ ఉన్నా ఆయన చాలిన దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆనుకుందాం, ఆశ పెట్టుకుందాం. ఆయన్ని ఆధారం చేసుకున్న మన కాలు ఎప్పుడూ కూడా చిక్కుబడదు. ఆయన మనల్ని కంటి పాప వలె కొనకక నిద్రపోక కాపాడుతున్న దేవుడుగా ఉన్నారు. మరి ఆయన చేత కాపాడబడుతూ ఆయనను ఆధారము చేసుకున్న వారముగా భక్తి చేస్తూ ఫలించే వారముగా ఉందాం. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మీరు మాకు ఆధారము తండ్రి, మీరే మా ఆశ్రయదుర్గము అని ఎవరైతే ప్రభు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని వారి కాలు చిక్కుబడకుండునట్లు ప్రభు వారిని లేవనెత్తమని, కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ పరిచర్యకు సహకరించే ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.